అంధకారంగా మారిపోయింది, చీకటిగా మారిపోయింది. సంతోషం లేదు, ఆనందము లేదు, దుఃఖము లేదు, లాభము లేదు, ఏ విధమైనటువంటి సంతోషము లేదు. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆఖరికి అతని యొక్క ఆరోగ్యము సహితము ఏమైపోయింది? కృషించుకుపోయింది. ఎంతవరకు ఆరోగ్యం కృషించుకుపోయింది? అంతవరకు అంటే అతని శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. ఆఖరికి గోకోవడానికి కూడా ఏళ్ళు లేవు, గోర్లు లేవు. ఏం చేస్తున్నాడు? పెంట మీద కూర్చొని తన యొక్క వేలుతో తన యొక్క పెంకులు తీసుకుని గోకుట్టిన పరిస్థితి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అతడు చీకటిలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. ఆ అంధకారంలో మాట్లాడుతున్నాడు, ఇదిగో నాకు వెలుగు కలగబోతుందన్న నిరీక్షణ నాకుంది. నేను చీకటిలో ఉన్నప్పటికీ నాకు వెలుగు కనబడుతుంది. ఒక రోజు నా దేవుడు నా మీద తన యొక్క సూర్యకాంతిని, తన యొక్క నీతి కిరణాలు నా మీద ఉదయించబోతున్నాడు. నేను మరలా ఉన్నత స్థితికి రాబోతున్నానని నిరీక్షణతో యోబు దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చెప్పనండి, నీ జీవితంలో అంధకార సంబంధమైన క్రియల చేత, అంధకార సంబంధమైనటువంటి సాతాను యొక్క ప్రభావం చేత నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉందేమో, సంతోషం లేదేమో, ఆరోగ్యం లేదేమో, నెమ్మది లేదేమో, సమాధానం లేదేమో, లాభాలు లేవేమో, మీరు చేస్తున్న ప్రతిదీ నష్టమే కలుగుతుందేమో. నన్ను మాట చెప్పనివ్వండి, రాబోతున్న దినాలు త్వరలోనే నా యేసు వారు నీ మీద ఆయన వెలుగు కాంతిని ప్రకాశింప చేయబోతున్నాడు. నిన్ను ఆనందంతో నింపబోతున్నాడు, సంతోషంతో నింపబోతున్నాడు. నీ నష్టములన్నిటిని లాభంగా మార్చబోతున్నాడు. నువ్వు అడిగిన పెట్టిన ప్రతి చోట నీ అడుగు నేతికుండలో పడినట్లు చేయబోతున్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పొందుతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది, యేసువారి యొక్క సన్నిధి దిగి వచ్చింది. యోబును నిలబెట్టి నడుంగచ్చుకో, నువ్వు పోగొట్టుకున్న దానికి రెండింతలు ఇస్తానని సెలవిచ్చాడు. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పరామండి, ఒకవేళ నీ జీవితంలో వెలుగు లేదేమో, చీకటిలో ఉన్నావేమో, చీకటితో ఉన్నటువంటి ఆ యొక్క నష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధలతో ఉన్నాయేమో, కొద్ది కాలమే. ఎంతకాలం ఇది? కొద్ది కాలమే. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ అంధకారము తొలగిపోయే రోజులు రాబోతా ఉన్నాయి, నీ కన్నీరు తొలగిపోయే రోజులు రాబోతున్నాయి, నీ కన్నీటిని ఆనందంతో నింపబోయే రోజులు రాబోతున్నాయి, నీ పరిస్థితులు మార్చబోయే రోజులు రాబోతున్నాయి. నా యేసు వారు తన వెలుగును నీ మీద ప్రకాశింపజేయబోయే రోజులు రాబోతా ఉన్నాయి. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో అంధకార సంబంధమైన ప్రతిక్రియను లయపరిచి నీ జీవితమును ఆనందముతో నింపునుగాక, సంతోషంతో నింపునుగాక, వెలుగుతో నింపునుగాక, శోధనని దయము చేయునుగాక, నీ కన్నీటిని ఆనందంగా మార్చునుగాక, ప్రతి నష్టమును ఆయన, కష్టములను ఆయన లాభముగా మార్చునుగాక. హల్లెలూయా. నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార శక్తులు ఆయన పారద్రోలును గాక. జాగ్రత్తగా వినండి. మొదటిది అంధకార సంబంధమైనటువంటిది. అంధకార సంబంధమైన క్రియలు మనలోనికి వస్తే, అంధకారం మనల్ని నమ్ముకోవడం అంటే సాతాను మనల్ని నమ్ముకున్నప్పుడు మన కష్టాల్లోనికి, నష్టాల్లోనికి, ఇరుకుల్లోనికి వెళ్తాం. కానీ క్రీస్తు వారు మనకు తోడై ఉంటే ఆయన వెలుగు మనలను ఆనందంతో నింపుతుంది. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మనం ఎప్పుడైతే అంధకారంలోనికి వెళ్తామో మన జీవితంలో అంధకార సంబంధమైన క్రియలు అలవాటు అవుతూ ఉంటాయి. అందులో రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ చక్కటి మాట రాయబడుతూ ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి, ఏ క్రియలను విడిచిపెట్టాలట? అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టాలి. అంటే ఈ లోకంలో దేవుడు మనం చీకటిలో ఉన్నామో వెలుగులో ఉన్నామో తెలియాలంటే ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, కానీ మనం చీకటిలో ఉన్నాం. లోకము చీకటిలో ఉందంటే ఎలా ఉందో తెలుసా? అంధకార సంబంధమైన క్రియలతో ఉన్నది. మొదటిది అంధకార సంబంధమైనటువంటి శ్రమలలో ఉన్నారు. సాతానుడు వారి మీదకి రావడం వలన వారి కుటుంబాల్లో కష్టాలు వస్తాయి. రెండవది అంధకార సంబంధమైన క్రియల చేత వారు వేడబడుతూ ఉన్నారు. అంటే అంధకార సంబంధమైనటువంటి అపవాది మనుషుల్ని పట్టుకున్నప్పుడు, మనుషుల మీద అంధకార సంబంధమైనటువంటి లోకనాథుడు ఆవగించినప్పుడు, మనుషుల జీవితంలోనికి సాతానుడు వచ్చినప్పుడు రాత్రి క్రియలు, అంధకార సంబంధమైన క్రియలు జరుగుతాయి.
హలో, ఏ క్రియలు? అంధకార సంబంధమైన క్రియలు. అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటో బైబిల్లో కొన్ని విషయాలు రాశాడు. రాత్రి వేళ జరిగే క్రియలు అన్నమాట, చీకట్లో చేసే పనులు. చీకట్లో చేసే పనులు ఏంటో మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నేను అన్ని చూపించడానికి నేను సమయం లేదు, కానీ వచనాలు చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి, రాసుకోపోయినా పర్లేదు, యూట్యూబ్లో చూద్దాం అనుకుంటే రాసుకోక్కర్లేదు, వినండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో రాత్రి వేళ దొంగతనం చేస్తాడని రాశాడు అక్కడ. హలో, ఎలాగంటండి? రాత్రి వేళ ఏం జరుగుద్ది? దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసేవాడు ఎప్పుడు చేస్తాడు? పగలు చేస్తాడు, రాత్రి చేస్తాడా? కొంతమంది పగల కూడా చేసేస్తారులేండి. మీకు విషయం చెప్పడానికి దొంగతనం అంటే గుర్తొచ్చింది. పాస్ట్ గారికి కూడా దొబ్బేస్తారండి. మనం తిట్టలేం కదా మరి. ఆ బిడ్డ దేవుడు దీవించుడు కాక. అయితే పాస్ట్ గారి ఎట్టుకెళ్ళిపోతే దీవించాలని అనుకుని పొత్త పట్టుకుపోతారేమో. అక్కడ ఉన్నాయండి. పాస్ట్ గారికి కూడా పట్టుకుపోతారంటే ఎంత దరిద్రం అండి, ఎంత దరిద్రులు అంటారు. పోనండి, అంటున్నాడు బైబిల్ అంటున్నాడు రాత్రి వేళ దొంగతనం అట. దొంగతనం చేసేవాడు రాత్రి వేళ చేస్తాడు. జాగ్రత్తగా వినాలి. దొంగతనం చేసేవాడు ఏ సంబంధమైన క్రియలు చేస్తున్నాడు? అంధకార సంబంధమైన క్రియలు చేస్తున్నాడు. అంధకార సంబంధమైన క్రియలు చేసేవాడు ఎవరి చేతి కింద ఉన్నాడు? అపవాది చేసుకుని. అమ్మమ్మ దేవునికి ఇస్తాం. మీరు అనంతరం చాలా బాగా ఫాలో అవుతున్నారు. హల్లెలూయా. దొంగతనం చేసేవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్పట్లేదు గట్టిగా. అపవాది చేతి కింద ఉన్నాడు. హల్లెలూయా. నన్ను మాట చెప్పరామండి. చాలామంది అంటే మన ఊర్లో మరి మాట చెప్పుకోవాలి, తప్పదు కదండి. నేను అంటాను, నాకు అర్థమైన బైబిల్ నాకు అర్థమైనంత ప్రకారంగా, నాకు బైబిల్ అర్థమైనంత ప్రకారంగా పక్కోడి తోటలో, మనది కాని తోటలో పడిన కొబ్బరికాయ తెచ్చుకున్న దొంగతనమే. ఏదో బంగారు పొండ దొరికినట్టే పరుగు పడతలకి తెలిపోతారు. పాపం రైతులు ఎంతో కష్టపడి ఏమండి తోట వేసుకుని, వంకాయ తోట వేసుకోవటమో, బెండ తోట వేసుకోవటమో, కొత్తిమీర తోట వేసుకోవటమో, చాలా కష్టపడి తోటలు వేసుకుంటారు. ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడతారు. వీడు తోట వేయడానికి ఎంత కష్టపడతాడో దానికి 2 రెట్లు దాని చుట్టూ కంచి కష్టపడతాడు. కంచి కడతాడు, దానికి ఆకులాడతాడు. ఆకులానికి వాళ్ళ ఆవిడని బతిమాలి, వాళ్ళ ఆవిడ చేత తిట్టించుకున్నాడు. ఆవిడ బట్టలు నట్టుకొచ్చి, చీరలు నట్టుకొచ్చి చుట్టూ కడతాడు. వీళ్ళు వస్తాదిలాగా ఆ చీరలు ముళ్ళిప్పేసి అది అయిందికి వేసేసి, ఏమన్నా ఎన్ని రొంపలైనవ్వండి, ఎన్ని ముళ్ళ గుంపలైనవ్వండి, అన్ని పీకేసి పూర్వ కేజీ 2 కేజీలా వీళ్ళ అమ్మగారు వాళ్ళకి, వీళ్ళ అత్తగారు వాళ్ళకి, వాళ్ళ అత్తగారు వాళ్ళకి, వీళ్ళ ఆడబొడుసులకి. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొబ్బరికాయ తెచ్చుకున్నావు నువ్వు, లేదా వంకాయలు తెచ్చుకున్నావు నువ్వు, జాగ్రత్తగా వినండి. వంకాయలు తెచ్చుకున్నావు, ఆ వంకాయలు తిల్లి కట్టేస్తావా? మరి ఇంట్లో గది కట్టేసుకుంటావా? ఒక పూట వండుకుంటావు, 2వ పూట వండుకోవడం సిరాకు. లేకపోతే పొద్దున వంకాయ పులుసు, తర్వాత వంకాయ ఇగురు, వంకాయ మామిడికాయ, వంకాయ జీడిపప్పు, అలా 1 రోజులు వండుకుంటావా? చచ్చూరుకుంటా రోజు అంత మాటలు వంకాయ తింటే, ఒకే కూర తింటే కదా. ఒక పూట కోసం, ఒక పూటకి మనకి ఎన్ని కూరగాయలు పడతాయి? మహా అయితే 10 రూపాయలు పడతాయి, లేకపోతే 20 రూపాయలు పడతాయి. ఈ 20 రూపాయలు కక్కుర్తిపడి యాసావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్టుగా నీ జీవితాన్ని, ఆశీర్వాదాన్ని అక్కడ అమ్మేసుకుంటున్నావు. ఎవరి దగ్గర? అపవాది చేతులు అమ్మేసుకుంటున్నావు. అపవాది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, వెళ్ళు తెచ్చుకో అని. సిగ్గేట్లేదా? 20 రూపాయల కోసం, 5 రూపాయల కొబ్బరికాయ కోసం దేవుడిచ్చి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామా? మనస్సాక్షి గద్దించట్లేదా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ రైతుగాక అతను కోసుకోవడానికి అందుకోలేక, లేకపోతే తనకి ఇష్టం లేకో, లేకపోతే తను మానేసో, అమ్మ నేను తోట మానేసాను, కొయ్యటం మానేసి కోసేసుకోవడానికి అనుకోండి, 10 కేజీలు ఏంటి పట్టుకొచ్చే 100 కేజీలు నేను ఎవడొద్దు అన్నాడు. ఊరంతా పంచిపెట్టాయి, అవసరమైతే నువ్వే అమ్మేసుకో, కొట్టెట్టాయి, అక్కడ కొట్టుకొచ్చి నేను ఎవడొద్దు అన్నాడు. ఎప్పుడు? రైతు వదిలేసినప్పుడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. జాగ్రత్త. దొంగతనం చేస్తే ఎవడి కింద ఉన్నావు నువ్వు? అపవాది కింద ఉన్నావు. యాసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్లుగా నీ ఆశీర్వాదాన్ని అమ్మేసుకుంటున్నావేమో, నీ వెలుగును అమ్మేసుకుంటున్నావేమో, నీ జీవితంలో మేలును అమ్మేసుకుంటున్నావేమో, దేవుని పట్ల ఉన్నటువంటి స్థితిని నువ్వు అమ్మేసుకుంటున్నావేమో.
అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. మనకులాంటి వాళ్ళ వల్ల కదండి దేవుని నామం అన్యజనుల్లో ఏమవుతుంది? దూషింపబడుతుంది. నువ్వు కోసుకొచ్చేత నువ్వు ఎవరు కోసుకొచ్చాడో తెలిసాడికి అది ఏమని తిడతాడంటే, రైతులు ఏమని తిడతారా? అమ్మ వంకాయలు కోసిపోయిన దేవుడు దీవించడుగాక, వాళ్ళ పిల్లల దేవుడు దీవించడుగాక, వాళ్ళ పిల్లలు కలెక్టర్లు అయిపోవుగాక, వాళ్ళ పిల్లలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయ అని తిడతాడా? ఏమని తిడతాడు? శాపనార్థాలని తిడతాడు. హీ 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 ఆ తిడతా ఉంటాడు. హీ హీ గోడు కొట్టుకుంటాడు. దరిద్రం సిగ్గులేదు మొక్కనికి. దొంగతనం చేయడం దేవునికి ఇష్టమైనది కాదు. అది అపవాది సంబంధమైనటువంటి క్రియలు. అపవాది సంబంధమైన క్రియల నుండి యేసునామములో మనం దూరమగుదుముగాక. హల్లెలూయా. ఈనాడే అపవాది సంబంధమైన క్రియలు చేయవారు మారు మనసు పొందుదురుగాక. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. రెండవది యోబు గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం అంటాడు, అక్కడ రాత్రి అట వ్యభిచారం చేస్తారట. వ్యభిచారము చేసేవాడు ఎవని కింద ఉన్నాడంటే అపవాది కింద ఉన్నాడు. హలో, వ్యభిచారం చేసేవాడు ఎవడి కింద ఉన్నాడు? అపవాది కింద ఉన్నాడు. ఈ వ్యభిచారం చేసేటువంటి మనస్సు కలిగిన వాడు అపవాది మనస్సు కలిగిన వాడు, అపవాది చేత ఈడవబడిన వాడు, అపవాది చేత ఈడ్చబడుతున్నవాడు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే దేవునికి అయిష్టమైన క్రియలు భూమి మీద ఏదైనా ఉన్నాయంటే మొదటి లైన్లో ఒకటోదేమో విగ్రహారాధన, రెండవదేమో వ్యభిచారం ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ వ్యభిచారం అనేటువంటి ఆధాకార క్రియల చేతను వీడబడుతున్నావేమో, దాని నుండి యేసు నామములో మనకు విడుదల కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం అంటాడు, చీకటిలో ఉన్నవాడు దుష్కార్యాలు చేస్తాడు అంటాడు. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అంటాడు, చీకటిలో ఉన్నవాడు సహోదరుని ద్వేషించేవాడట. హలో, చీకటిలో ఉన్నవాడు ఏం చేస్తాడట? సహోదరుని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడట. సహోదరుడు అంటే ఎవడో? అన్నదమ్ములే కాదు. సహోదరులు అనగా తోటి సేవకుడు, తోటి విశ్వాసి, తోటి రక్షణ పొందినటువంటి విశ్వాసులు, తోటి మనుషులను మనం ప్రేమించాలి. అందులో వాక్యాలు అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. ప్రతి వ్యక్తులను, ప్రతి సహోదరులను మనం క్రీస్తును చూడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకసారి ఇలా ప్రార్థనకి వెళ్ళి వాక్యం చెప్తా ఉంటుంటే మధ్యలో గలాట అంటే ఒక ఆవిడ కూర్చుంది. అందరూ ఇలా కూర్చుంటారు కదండి, వరుసగా కూర్చుంటే ఒక ఆవిడ కుర్చీ మీద కూర్చుంది అనమాట. కూర్చుంటే ఈ మనిషి ప్రక్కనే ఒక కుర్చీ కాలం ఉంది, ఎక్కడా ఖాళీ లేవు కుర్చీలు. ఈ మనిషి పక్కనే కుర్చీ కాలం. మీటింగ్ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, వాక్యానికి సమయం ఇచ్చేశారు, వాక్యం చెప్తా ఉన్నాను నేను. ఈవిడ వచ్చి పక్కన కూర్చుంది, ఒక ఆవిడ వచ్చి అంతే. ఈవిడ లేచిపోయిందంతే, ఈ పక్కన కూర్చున్నాడు. లేచిపోయి ఈ పక్క నుంచి రావట్లేదు. ఈ కుర్చీ తీస్తే అవతల ఖాళీయే, ఇలాగొచ్చేయచ్చు. ఈవిడ లెగమనలేక, ఈవిడ పక్కన కూర్చోలేక, ఇష్టం లేక ఈ పక్క నుంచి 20 కుర్చీలు ఉంటాయి. ఈ 20 కుర్చీలు గెట్టుకుంటూ వచ్చేస్తుంది అంతే. ఇలాగ ఏరా అంటే మనం మాకేం కొత్త కదా, మరి మేము తిట్టేస్తాం, మాకేంటి అవసరం. ఆ రోజు వాక్యం చెప్పేస్తాం, వచ్చేస్తాం మేము. కాబట్టి లోకల్లో పాస్టర్ గారు అనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని తిట్టలేము. అది లోకల్ కొత్త వాడు ఎవరైనా వచ్చాడు అనుకోండి, మిమ్మల్ని తిట్టేసి తోలు తీసి డోలు కట్టేసి వెళ్ళిపోతాడు. అలే అని మళ్ళీ లేదు కదా, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలాట జరిగిపోతుంది, పెద్ద గొడవ. ఆ పక్క కూర్చోవచ్చు కదా, ఏమవుతుంది అంటది. నేను కూర్చోందాను పక్కన అనుకుంటూ వచ్చేస్తుంది. నేను వాక్యం మానేసి పాట ఎత్తుకోవాల్సి వచ్చింది, పరిస్థితి అయిపోయింది. హల్లెలూయా. నేనేమంటానంటే సహోదరుని ప్రేమించాలని మనసు ఉంటే నువ్వు అంధకారంలో ఉన్నట్టే. హల్లెలూయా. నీ సహోదరుని ప్రేమించలేని మనస్సు ఉంటే అంధకారంలో ఉన్నట్టే. ఇంకా మనం కిందకి వెళ్తే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అక్కడ అంటే రాత్రి వేళ మత్తుగా ఉంటారట. మత్తుగా ఉంటే మద్యపానాసక్తులై ఉంటారు, మందు తాగేవాళ్ళు. హలో, మందు తాగే వాళ్ళందరూ ఎవరి కింద ఉన్నట్టు తెలుసా? అంధకార సంబంధమైన క్రియల్లో ఉన్నారు. మందు తాగే వాళ్ళందరూ ఎవరి చేతుల కింద ఉన్నారో? అపవాది చేతి కింద ఉన్నారు. హల్లెలూయా. ఎవరి చేతి కింద? అపవాది చేతి కింద ఉన్నాడు. వీడు చెప్పండి, నువ్వు చచ్చిపోతావన్నా మాండేడు. మీకు మంచి మాట చెప్తారు అంటే వీడు దెయ్యం పట్టుకుంటాను అనమాట. అండి దెయ్యం పట్టుకుని
వీడిని ఏం చేస్తుంది, ముందు తాగెళ్తుంది. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి నన్ను ఒక ఆవిడ పిలిస్తే దయ్యం పట్టుకున్న వాళ్ళు వదిలించడానికి వెళ్ళాను. ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే ఇది ఒకసారి కేకలు బాయ్ అనేసి వెళ్ళిపోతాను బాబోయ్ అంది. వెళ్ళిపోన్నాం. వెళ్ళిపోనంటే ఆడు దయ్యం పట్టుకున్నాము ఏంటని తెలుసా? చిన్నపిల్ల 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటాయి అంతే. పశువులు ఎత్తి వెళ్ళిపోతానంట. ఏమి వెళ్ళిపోతాంట? నా పశువులు ఎత్తి వెళ్ళిపోతారా అంటుంది. ఒక పక్క నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం అంతే. వీళ్ళమ్మ ఇంట్లో వాళ్ళు ఉంటారు, కొంతమంది అమ్మలెక్క ఉంటారు కదా, వెళ్ళిపో 2 బిందులు నీళ్ళు కలిపేరండి అసలుట. ఎవరి కోసం? ఆ దెయ్యం కోసం. అంటే ఇప్పుడు పశువు నీళ్ళు తాగితే ఇప్పుడు మీకు మంచి మాట చెప్పినా, ఇప్పుడు దాని మాట వింటే ఉంటుందా వెళ్ళిపోద్దా? మాటినోడి దగ్గర ఉంటుందా, మాటినోడి దగ్గర ఉంటుందా? నువ్వు పశువు నీళ్ళు ఇచ్చావు అనుకోండి, అక్కడికి టెస్ట్ ఎత్తుకోండి. అమ్మ నేను ఏం కావాలితే అల్లేలుయా. ఇప్పుడు మందు తాగేవాడిని కూడా దయ్యం పట్టుకుంది. వీడు మందు దయ్యం తాగమన్నప్పుడల్లా ఏం చేస్తున్నాడు? వీడు తాటాకి ఏం చేస్తుంటాడు అనుకుంటున్నారు? వీడు పొద్దు నుంచి కష్టపడతాడండి. పొద్దు నుంచి కష్టపడితే వీడికి 600 వస్తుంది. మళ్ళీ రైతు ఓనర్ దగ్గరికి వెళ్ళి అయ్యారా పనికి తగ్గ డబ్బులు ఇచ్చేసాడు. పనికి తగ్గ డబ్బులు ఇచ్చేసిన తర్వాత అయ్యారా అంటాడు. ఎరా అంటే ఏదో సొక్కేస్తామండి అంటే. అప్పుడు ఈడేం చేస్తే 100 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు. ఈ 650 అట్టుకుని తాగేస్తాడు. పోనీ ఎక్స్ట్రా ఇచ్చింది తాగుతాడా అంటే కుదరదు. 650 తాగేసి మళ్ళీ 100 రూపాయలు 200 అక్కడ అరువెట్టి ఇంటికి నడుము పట్టుకుని వస్తుంటాడు. ఇలా ఏరా అంటే పొద్దు నుంచి చచ్చాను. నాకు తెలిసిన ఒక కుటుంబం, వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, వాళ్ళ ఆయన ఎంత మంచోడంటే పొద్దున్న వెళ్ళేటప్పుడు వాడికి 100 ఇవ్వాలి, వాళ్ళ ఆవిడ 100 ఇవ్వాలి. తాగేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ శుభ్రంగా తాగేసి 100 రూపాయలు పెట్టుకుని వస్తాడు ఇంటికి. 100 రూపాయలు వాళ్ళ ఆవిడకి ఎత్తాడు. ఈ 100 రూపాయల దగ్గరికి రేపు పొద్దున్న ఇవ్వడానికి, ఇంట్లో కాదు రేపు పొద్దున్న ఇవ్వడానికి. భోజనాల దగ్గర కూర్చుంటాడు. భోజనం దగ్గర కూర్చొని ఏం కూర వండావు? బెండకాయ వండాను. గెట్ట పెట్టి కూడా ఎత్తాడంతే. ఇది రోజు మాసం కక్క మొక్క కావాలంట. వీడు సంపాదించిందల్లా మందు తాగేస్తా ఉంటే ఇక కక్క మొక్క ఎక్కడ తెచ్చిపెడుతుంది భర్త భార్య? ఇంట్లో పిల్లలకి ఆనందం ఉండదు, పిల్లలకి సరైన తిండి ఉండదు, సరైనటువంటి వస్త్రధారణ ఉండదు, సరైనటువంటి చదువు ఉండదు. వీడు మాత్రం 24 గంటలు తాగుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే దయ్యం పట్టింది. యేసునామములో దయ్యాలని యేసునామములు విడిచిపెట్టి పోవును గాక. హల్లెలూయా. దెబ్బలాడికి వచ్చేస్తే మమ్మల్ని దయ్యం పట్టుకుందా? రైట్, మిమ్మల్ని దయ్యమే పట్టుకుంది. నువ్వు మంచోడివే. నన్ను ఈ మాట కూడా చెప్పాలి, మరి పోగదు. నువ్వు మంచోడివే, కానీ నీకేమైంది? దయ్యం పట్టుకుంది. ఈ దయ్యం ఏం చేస్తా తెలుసా? మందు మానవదో ప్రార్థనకి అంతే. హల్లెలూయా. ప్రార్థనకు వస్తే మందు మానేత్రీడు, ఇది ప్రార్థన రానవదో. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ మందు తాగే వాళ్ళందరూ అక్కడ అంధకార సంబంధమైన క్రియలలో ఉన్నాడని వాక్యం చెబుతోంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా చక్కటి మాట ఉంటుంది. అక్కడ సేవకుని మాట వినని వాడట. సేవకుని మాట వినని వాడు కూడా అంధకారంలో ఉన్నాడంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎవడ మాట ఏంటాడు? పాస్టర్ గారి మాట ఏంట. లోకలు ఎవడ మాట అని అంటాడు, కానీ పాస్టర్ గారి మాట ఏంట. ఎందుకు విండో తెలుసా? వీడు దెయ్యం మాట వినేవాడు దేవుడి మాట ఎందుకు వింటాడు? హలో, దెయ్యం మాట వినేవాడు దేవుని మాట విండో. జాగ్రత్తగా వినండి. సేవకుని మాట వినకపోయినా నువ్వు ఎవరి కింద ఉన్నట్టు? అపవాది కింద ఉన్నట్టే. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినామండి. చివరికి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసు వారు మరలా యేసు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు యేసును వెంబడించేవాడు ఎక్కడ నడుస్తాడు? వెలుగులో నడుస్తాడు. ఇప్పుడు నేను అంటున్నాను, మీరు ఎంతమంది వెలుగులో నడుస్తున్నారు? చీకటిలో నడిచేవారంటే ఎంత చెప్పినన్ని చేసేవాళ్ళు. వెలుగులో నడిచేవారంటే ఎన్ని విడిచిపెట్టి వెలుగులో నడిచేవారు. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు నడక ఎక్కడా?
నీవు జీవపు వెలుగు కలిగిన యేసులో నడిస్తే నీ మీద మరణ ఛాయ లేకుండా ప్రభు చేయగలడు. నీ ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వగలడు. నీ పరిస్థితులు మార్చగలడు. నీ రుణములు తీర్చగలడు. నువ్వు దొంగతనం చేసుకోగలదు. నువ్వు దేవునితో ఏ చీకటిలో నడవకుండా వెలుగులు నడవగలిగితే, నువ్వు దొంగతనాలు చేయకుండా లంచాలు తీసుకోకుండా యేసు వారు నీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ చక్కబరచగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. అంధకార సంబంధమైన క్రియలను విడిచి వెలుగులో నడిచే వారమై ఉందుము గాక, వెలుగులో జీవించే వారమై ఉందుము గాక, వెలుగు పుత్రులమై ఉందుము గాక. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు, మనం ఇక రాత్రి వారము కాము. క్రీస్తులో ఉన్నవాడు ఏ సంబంధి కాదు? రాత్రి సంబంధి కాదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. పగటి సంబంధులు అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. వెలుగు సంబంధులు అందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? మీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార శక్తులు యేసు నామములో లయమగునుగాక. మీ చేత చీకటి క్రియలు చేస్తున్న అంధకార శక్తులు యేసు నామములో లయమగునుగాక. చీకటి క్రియలు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్న అంధకార శక్తులు మీ కుటుంబం నుంచి దూరమగునుగాక, మీ ఇంటిలో నుంచి దూరమగునుగాక, మీ కుటుంబం నుంచి దూరమగునుగాక. మీ ఇంటిలో క్రీస్తు వెలుగు ప్రకాశించునుగాక. మీ మీద క్రీస్తు వెలుగు ప్రకాశించునుగాక. మీ మీద వెలుగు ప్రకాశించునుగాక. మీ మీద క్రీస్తు మహిమ ప్రకాశించునుగాక. మీ ఇంటిలో క్రీస్తు వెలుగు ప్రకాశింపబడునుగాక. అర్థమైన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వెలుగు జీవితం మనం అనుభవించి తన కృపలో బలపరచబడుదుముగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకే వందనాలు. అయా, ఇగో చీకటి 2 విధాలుగా ఉంటుందని మేము నేర్చుకున్నాం. అయా, ఈ చీకటిలో వెలుగుగా మీరు వచ్చి మమ్మల్ని వెలుగు సంబంధులుగా చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయా, ఇగో తండ్రి, చీకటి అయా మమ్మల్ని శ్రమల పాలు చేస్తుందని, కష్టాల పాలు చేస్తుందని, అవమాన పాలు చేస్తుందని, నాయన నష్టాల పాలు చేస్తుందని, ఇబ్బందుల పాలు చేస్తుందని, అయా ఇగో తన అంధకార సంబంధమైన లోకనాథుడు వచ్చి మా జీవితాలు అతలాకుతలం చేస్తాడని అయ్యా మేము నేర్చుకున్నాం. కానీ జీవమై ఉన్న నీకు కృప మమ్మల్ని తిరిగి లేవనెత్తుటకు సమర్థవంతమైనదని మేము నేర్చుకున్నాం ప్రభువా. యోబు జీవితంలో వచ్చిన చీకటిని తొలగించి వెలుగుతో నింపిన తండ్రి మీకు స్తోత్రాలు. అయా ఇగో తండ్రి, నాయన చీకటి అయా ఇగో తండ్రి 2 విధాలుగా ఉంటుందని మేము నేర్చుకున్నాం. అయా ఇగో తండ్రి చీకటి అయా ఇగో తండ్రి అంధకార సంబంధమైన క్రియల చేత మమ్మల్ని వీడ్చి, మమ్మల్ని పాడు చేసి, మా ఆలోచనలు పాడు చేసి, మా జీవితాలను పాడు చేసి అయా నీ కృపకు దూరం చేస్తుందని మేము నేర్చుకున్నాం. ఒకవేళ మాలో నాయన అంధకార సంబంధమైన క్రియలు ఉండి మాకు నాయన మమ్మల్ని నీ కృపకు దూరం చేస్తుందేమో నాయన. నీ కృపకు పాత్రులమయ్యే మనస్సు మాకు దయచేయండి. నీ కృపకు పాత్రులమయ్యే జీవితాలు మాకు దయచేయండి. మా మీద ఏలుబడి చేస్తున్న అంధకార సంబంధమైన ప్రతి దురాత్మ శక్తులు లయమగునుగాక. యేసు నామములో ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులు లయమగునుగాక. నీ కృపకు మేము పాత్రులగుదుముగాక. నీ మహిమతో నింపబడుదుముగాక. నీ మహిమతో నింపబడుదురుగాక. ప్రతి ఆత్మ నీ ఆత్మ చేత నింపబడుదురుగాక. అయా యువ తండ్రి, వాక్యం వింటున్న ప్రతి కుటుంబములు నీ యొక్క మహిమ వెలుగు ప్రకాశింపబడునుగాక. నీ వెలుగు ప్రకాశింపబడునుగాక. వారి కుటుంబ అంధకార శక్తులు లయమగునుగాక. వారి కుటుంబంలో సంతోషంతో నింపబడునుగాక. వారి కుటుంబం ఆనందంతో నింపబడునుగాక. వారి కుటుంబం జీవనంతో నింపబడునుగాక. వారి కుటుంబం సంతోషంతో వెలసిల్లునుగాక. అయా మీ కృపలను గురించి మీరు మహిమ పొందమని యేసు నామమును బట్టి స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక
మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం, దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో, ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.